ర్యాలీ నిర్వహిస్తున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎంతో మంది వచ్చాం మీ కాలనీలోకి. రండి రండి, మమ్మల్ని చూడటానికైనా బయటికి రండి అమ్మా. అమ్మల్లారా అక్కలారా దయచేసి బయటికి రండి. అందరూ రావాలి, అందరూ రావాలి. ఒక మంచి విషయం చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా జీవించాలని తెలియని వాళ్ళకి తెలియచెప్పడానికి ఒక అద్భుతమైన చిట్కా తీసుకొని మీ ముందుకు వచ్చాం. రండి, అందరూ శాకాహారులుగా మారాలి అనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మాంసాహారం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఈ విషయం తెలియని వాళ్ళకి తెలియచెప్పడానికే వచ్చాం, మీ ముందుకు వచ్చాం. మాంసాహారం మూలన 159 రోగాలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. 1 కాదు 2 కాదు 159 రోగాలు వస్తున్నాయి మాంసాహారం వల్ల. ఎప్పుడో ఆది మానవుడి కాలంలో అలవాటు అయ్యింది ఈ పదార్థం. ఇవాళ కొన్ని వందల వేల పదార్థాలు మార్కెట్లోకి వచ్చాయి. కేవలం 3 అంగుళాల నాలుగు కోసం 6 అడుగుల దేహాన్ని, ఒక జన్మని వృధా చేసుకుంటున్నాం. ఎవరైనా సరే సమాజంలో మేధావులుగా గుర్తింపు పొందారు, సమాజానికి ఉపయోగపడ్డారు అంటే వాళ్ళందరూ శాకాహారులే. మన బిడ్డలు కూడా సమాజానికి ఉపయోగపడాలి అంటే మన బిడ్డలకి శాకాహారం మాత్రమే పెట్టాలి, కూరగాయల భోజనం మాత్రమే పెట్టాలి. మాంసాహారం కాదు, చికెన్లు మటన్లు కాదు. వాటి వల్ల నష్టాలున్నాయి, నష్టపోతున్నాం. ఈ నష్టపోయే వాళ్ళందరికీ తెలియచెప్తున్నాం. మిత్రులారా, తెలుసుకోండి. నష్టాన్ని నుంచి బయటికి రావాలి, ఆనందమయ జీవితం కావాలి అంటే శాకాహారం మాత్రమే పెట్టాలి మన బిడ్డలందరికీ. మన బిడ్డలందరూ శాకాహారం తిని సమాజానికి ఉపయోగపడాలి అంటే శాకాహారం మాత్రమే పెట్టాలి. ఈ విషయం తెలుసుకోండి. మన ఇంట్లో చిన్న ఎలుక పిల్ల చచ్చిపోతేనే వాసన వస్తుందని బయటపడేస్తామే. మరి అలాంటి చంపి వాటి వాసన రాకుండా నూనెలు మసాలాలు వేసి డెకరేషన్లు చేసి వాటిని మన బిడ్డలకి అందిస్తున్నాం. మాంసాహారాన్ని అందిస్తున్నాం అనుకుంటున్నాం. మాంసం కాదు, అక్కడ శవాలను అందిస్తున్నాం, శవాలను వండి పెడుతున్నాం. అత్యంత దురదృష్టకరం. ఆలోచించండి అమ్మా, ఇంత పాపాన్ని ఒడిగట్టుకోకండి. ఇది పాపాహారం. ఆ పాపానికి పరిహారమే మన రోగాలు, కష్టాలు, కన్నీళ్లు. వాటి నుంచి బయటపడాలంటే ఏకైక మార్గమే శాకాహారం. మాంసాహారం మానేయటమే, శాకాహారం అందించటమే. ఈ విషయం తెలుసుకోండి. మేమందరము ధ్యానం చేస్తున్నాం, మేమందరం మాంసాహారం మానేశాం, మేమందరం బాగున్నాం. మాలాగా మీరందరూ, మీ కాలనీ వాసులందరూ బాగుండాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీకు అందించిన పాంప్లెట్స్లో ధ్యానం ఎలా చేయాలో ఉంది. మాంసాహారం వల్ల నష్టాలు ఏంటో ఉన్నాయి. ఇంకా వివరాలు కావాలి అంటే అందులో ఉన్న నంబర్లకి ఫోన్ చేయండి. ఏ నిమిషం ఫోన్ చేసినా మీకు వివరాలు అందించడానికి పిరమిడ్ మాస్టర్లు సిద్ధంగా ఉన్నారు. చదవండి, పడేయద్దు. మీకు అందించిన పాంప్లెట్స్ అందుకున్నారు. ఏ జన్మ పుణ్యమో పాంప్లెట్ అందుకున్నారు. అందుకున్న పాంప్లెట్ని చదవండి, ఆలోచించండి. ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళే మీరందరూ. మంచి నిర్ణయాన్ని తీసుకునే శక్తి ఉన్నవాళ్ళే. ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకొని మాంసాహారం మానేసి ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని కోరుకుంటున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ.